Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్, ఇది బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవి. ఇది యూనిట్ 3 అండి. యూనిట్ 3 4th ఎల్ఏక్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నేను ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేశాను. అవి ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నోట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, వినండి. డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూస్తే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లారిటీ వస్తుంది. ఓకే, నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, మీరు బయట కొనుక్కుంటారు, ఓకే, నో ప్రాబ్లం. ఆ బయట కొనేటి మళ్ళీ 200 ఎక్కువ ఉంటుంది ప్రైస్, మళ్ళీ అవి అర్థం కావు మీకు. సో నా నోట్స్ అనేది క్లియర్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్, డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ A is equals to 1 0 6 -1. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిండు, దాన్ని డయాగోనలైజ్ చేయమంటుండు. ఇక్కడ నేను డయాగోనలైజ్ చేయమన్నప్పుడు ఏం చెప్పాను, కేస్ 1 కేస్ 2 వేసి ఐగన్ వెక్టార్స్ అనుకుంటే అయిపోతుందని చెప్పాను. ఇక్కడ కామా ఇచ్చి ఇఫ్ పాసిబుల్ అని ఇచ్చాడు అనుకోండి, ఏం చేయమని చెప్పాను, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో వెరిఫికేషన్ చేయమని చెప్పాను. ఆ వెరిఫికేషన్ ఫార్ములా ఏంటి, A is equals to PD P ఇన్వర్స్ కదా. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్ అని ఇచ్చిండు, ఇఫ్ పాసిబుల్ అని ఇవ్వలేదు. ఇవ్వకుండా మనం చేస్తే ఏంటంటే, కొద్దిగా కరెక్షన్ చేసేటప్పుడు వానికి కొద్దిగా ఇంప్రెషన్ ఉంటుంది సార్కి, చేసేసారికి కరెక్షన్. మీకు ఏంటంటే మార్క్స్ ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. మీరు మధ్యలో చిన్న ఏదో మిస్టేక్ చేసినా మీకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. ఇఫ్ పాసిబుల్ అన్నప్పుడు వెరిఫికేషన్ ఫార్ములా A is equals to PDP ఇన్వర్స్ కదా. సపోజ్ ఆ ఫార్ములా రాసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింపుల్గా ఏదో రాసేయండి, వెరిఫికేషన్ రాయండి కంపల్సరీ. ఓకే, ప్రతి ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ కంపల్సరీ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది, కొద్దిగా మీరు మిస్టేక్ రాసిన ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం మనం. సొల్యూషన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఫస్ట్. ఇక్కడ A అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ A ఈజ్ mod A minus lambda I is equals to 0. ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్లై చేయాలి. ఇక్కడ లాంబ్డా అంటే మనం కనుక్కోవాల్సింది లాంబ్డానే కదా. లాంబ్డా అంటే ఏంటి, ఐగెన్ వాల్యూస్ కదా. అంటే ఐగెన్ వాల్యూస్ని మనం దేంతో డినోట్ చేస్తాం, లాంబ్డా తోటి. డన్. ఇక్కడ ఐ ఉంది, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. ఇప్పుడు ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాయాలి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అనేది ఏ విధంగా ఉందండి, 2 rows 2 columns, అంటే 2/2 మ్యాట్రిక్స్ తీరుంది కదా. అప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనం ఏ విధంగా రాయాలి, 2/2 మ్యాట్రిక్స్ లెక్క రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏ మ్యాట్రిక్స్, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్, మైనస్ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 అవుతుంది కాబట్టి 1 0 0 1. ఓకే, అర్థమైందా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, అడిగితేనే నాకు తెలుస్తుంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే నేను కొద్దిగా సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అన్ని డౌట్స్ ఒక వీడియో చేస్తానండి కంపల్సరీ, అందుకే మీరు కామెంట్ చేయమని అడుగుతున్నాను. డన్. ఇప్పుడు అయిన తర్వాత ఇది ఏం చేయాలంటే, ఇక లాంబ్డా ఉంది కదా, ఈ లాంబ్డాని ఈ 1కి మల్టిప్లై చేస్తే అప్పుడు ఈ 1 ప్లేస్లో ఏమవుతుంది, లాంబ్డా వస్తుంది. వచ్చిందా, లాంబ్డా. ఇప్పుడు ఈ ఫస్ట్ రోని మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఇచ్చిండు కాబట్టి మైనస్ చేయాలి, ప్లస్ ఇస్తే ప్లస్ చేయాలి. ఇక్కడ మనం ఫార్ములా ప్రకారం చూసుకుంటే మైనస్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ రోని మైనస్ చేయండి, సెకండ్ రోని మైనస్ చేయండి. ఇప్పుడు 1 మైనస్ లాంబ్డా, ఫస్ట్ ప్లేస్ మైనస్ ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ మైనస్ సెకండ్ ప్లేస్. ఓకేనా, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ను ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ మైనస్ చేయండి, చేస్తే 1 మైనస్ లాంబ్డా, 0 మైనస్ 0 అంటే 0, 6 మైనస్ 0 6, మైనస్ 1 మైనస్ లాంబ్డా, -1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 మైనస్ లాంబ్డా, ఈ -1 మైనస్ లాంబ్డాని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఈ 6ని 0ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేసిన తర్వాత మైనస్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకే,
మైనస్ పెట్టి ఈ 6 ఇంటూ 0 చేయండి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. 1 ఇంటూ -1 అంటే -1, 1 ఇంటూ -λ అంటే -λ. ఇప్పుడు 1 అయిపోయింది కదా, ఇప్పుడు -λని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. -λ ఇంటూ 1 అంటే +λ. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అందుకే +λ. -λ ఇంటూ -λ ఏమవుతుంది, +λ² అవుతుంది. ఇక్కడ -λను +λ క్యాన్సిల్ అయిపోయినాయి. -6 ఇంటూ 0 అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు స్లోగా ఎక్స్ప్లెనేషన్ అనిపిస్తే స్పీడ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని వినండి, ఓకేనా? మీకు అర్థం కావాలని నేను స్లోగా చెప్తున్నాను కొద్దిగా, ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ అయిన తర్వాత ఈ λ² ముందు రాసుకోండి, -1ని తర్వాత రాయండి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ λ² -1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, λ+1 λ-1. ఇది ఫార్ములా ఉంది మనకు a² - b అని. a² - b² అంటే a+b ఉన్ను a-b ఫార్ములా ఇది, అర్థమైందా? λ² -1ని మనం λ+1 λ-1 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఇందులో నుంచి λ వాల్యూస్ ఎంత వస్తాయండి, λ ఈజ్ ఈక్వల్స్ టు ఈ +1 -1 0కి పోతే ఈ +1 0కి పోతే -1 వస్తుంది, ఈ -1 0కి పోతే +1 వస్తుంది. అంటే మనకు λ వాల్యూస్ 2 వచ్చినాయి. ఏంటి, +1 వచ్చింది, -1 వచ్చింది. ఇప్పుడు 2 వచ్చినాయి కాబట్టి λ ఐగెన్ వాల్యూస్. ఇప్పుడు ఐగెన్ వాల్యూసే కదా ఇవి, డన్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలంటే మనకు ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం కేస్ 1 అండ్ కేస్ 2 చేయాలి, ఓకే? కేస్ 1 అండ్ కేస్ 2. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది అండ్ నా ఛానల్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది, ఓకే? వాళ్ళకు కూడా త్వరగా తెలుస్తుందండి. ఈ ఛానల్ అనేది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించింది. అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయని వేరే వాళ్ళకి తెలుస్తుంది మీరు సపోర్ట్ చేస్తేనే, ఓకే? ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకే? వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, మీకు అర్థమవుతుందంటే వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది కదా, ఓకే? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ కేస్ 1 λ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకొని చేయండి. మనకు 2 వాల్యూస్ వచ్చినాయి, +1 -1 అని. ఇప్పుడు ఫస్ట్ 1 తీసుకోండి, λ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకొని లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 x2 దాకానే ఎందుకు తీసుకుంటా సార్ అంటే మనకు ఇచ్చిన మ్యాట్రిక్స్ అంటే ఏ ఫామ్లో ఉందండి, 2/2 మ్యాట్రిక్స్లో ఉంది. ఏ మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్లో ఉంది కాబట్టి నేను 2 వరకే తీసుకుంటున్నాను, అందుకే x2 వరకు తీసుకున్నాను. ఈ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 అనేది b ఐగెన్ వెక్టార్ అనుకొని ఆఫ్ a కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ ఎంత, λ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. అంటే λ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు a యొక్క ఐగెన్ వెక్టార్ x1 x2 అవుతుంది. ఇక్కడ మనం x1 x2 వాల్యూస్ కనుక్కుంటే అయిపోతుంది ఆన్సర్, ఓకే? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఫార్ములా మనకు a - λi ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్, ఓకే? ఇక్కడ a అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ అప్లై చేయండి. ఇక్కడ λ అంటే మనం తీసుకున్న వాల్యూ ఏంటి, కేస్ 1 ఇప్పుడు 1 కాబట్టి λ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉండాలి, ఏ మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ ఉంది, అప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 2/2 ఉండాలి కాబట్టి 2/2 పెట్టండి. ఇక్కడ x అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ x1 x2 ఇది అప్లై చేయండి. 0 బార్ అంటే 0 0, ఇక్కడ చూడండి 0 0, ఇది ఏ మ్యాట్రిక్స్ మైనస్ λ ప్లేస్లో మనం 1 తీసుకున్నాం కాబట్టి 1, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసి 1 0 0 1 అవుతుంది. ఇది x వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్ అంటే 0 0. ఇప్పుడు ఈ -1ని ఈ 1కి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 వస్తుంది మళ్ళా, ఓకే? ఇప్పుడు ఈ ఫస్ట్ రోని మైనస్ చేయండి, సెకండ్ రోని మైనస్ చేయండి, ఓకే? అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ని, ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ప్లేస్ని మైనస్ చేయండి. ఇక్కడ 1 - 1 అంటే ఇక్కడ 1 - 1 0 - 0. ఇక్కడ వైట్ డాట్ చూడండి, 6 - 0 -1
మైనస్ ప్లస్ 1, ఇక్కడ -1 అవుతుంది అండి. ఇక్కడ -1 అయింది, -1. x1 x2 ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 0 0 డన్. ఇక్కడ 1 - 1 అంటే 0, ఓకే 0. 6 - 0 అంటే 6. -1 - 1 అంటే -2. x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. అర్థమైందా? ఈ స్టెప్స్ అనేవి గుర్తుండాలని చెప్పాను నేను. ఒక నోట్బుక్లో రాసుకోండి స్టెప్స్ అనేవి జాగ్రత్తగా. దీని తర్వాత మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాయాలి, a × 0 బార్ సిమిలర్ టు, ఇక్కడ a అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోవద్దు. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఇక్కడ a అనేది మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ కాదు. ఏంటి మరి a అంటే, ఇక్కడ 0 0 6 - 2 వచ్చింది కదా, దీన్ని మనం ఏ మ్యాట్రిక్స్ లెక్క తీసుకోవాలి. 0 0 6 - 2. మరి ఇక్కడ 0 బార్ అంటే ఏంటి, 0 0 కదా, అందుకని లాస్ట్ కాలం నేను 0 0 అప్లై చేశాను. ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ నాకు నెంబర్ ఉండాలి, 1 అనే నెంబర్ ఉండాలి. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే R1 చేంజెస్ టు R2 అంటే ఇంటర్చేంజ్ అవుతాయి. ఫస్ట్ రో సెకండ్ కాలం అవుతుంది, సెకండ్ రో ఫస్ట్ కాలం అవుతుంది. ఓకే, ఇది కిందికి అది మీదికి వస్తుంది. 6 - 2 0 0 0 డన్. ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 అనే నెంబర్ ఉండాలి, ఇక్కడ 1 అనే నెంబర్ లేదు. ఓకే, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 కావాలి, సెకండ్ ప్లేస్ 0 కావాలి. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కదా. ఓకే, ఒక కండిషన్ ట్రూ అయినా మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోండి. ఓకే, అంటే ఫస్ట్ రో ట్రూ కావాలి, సెకండ్ రో కూడా ట్రూ కావాలంటే ఒక్కొక్కసారి కాదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ రో ట్రూ కాలేదు, సెకండ్ రో ఫస్ట్ ప్లేస్ 0 అయింది, సెకండ్ ప్లేస్ 0 అయింది కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయాలి కదా. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏ విధంగా రాస్తారు, 6 × x1 6x1 -2x2 అంటే -2x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 డన్. ఇందులో నుంచి మనం ఇక్కడ ఈ -2x2 అనేది అటు పంపించేస్తే +2x2 అవుతుంది. ఇక్కడ 2 1s, ఇక్కడ 2 3s, అప్పుడు x1 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందండి, ఇక్కడ 3 × x1 కాబట్టి 3x1 ఈజ్ ఈక్వల్స్ టు x2. x1 వాల్యూ ఇక్కడ 3 అనేది x2కి పంపించేస్తే x2కి 3 డివైడ్ అవుతుంది. x1 ఈజ్ ఈక్వల్స్ టు x2/3. ఇక్కడ x2 అనేది ఏంటిది, ఫ్రీ వేరియబుల్ కదా. ఓకే, ఇది గుర్తుండాలి మీకు. దేర్ఫోర్ హియర్ x2 ఈజ్ ద ఫ్రీ వేరియబుల్ డన్. ఇప్పుడు x1 వాల్యూ వచ్చింది మనకు, x2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఐగెన్ వెక్టర్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2. x1 మనకు ఎంత వచ్చింది వాల్యూ, x2/3. ఓకేనా, x2 వాల్యూ ఎంత వచ్చింది మనకు, x2 అనేది ఫ్రీ వేరియబుల్ కాబట్టి x2 వాల్యూ x2 అవుతుంది డన్. ఇప్పుడు ఇందులో నుంచి మనం x2ని కామన్ తీస్తే మనకు ఐగెన్ వెక్టర్స్ వస్తాయి డన్. ఇక్కడ x2ని కామన్ తీయండి, తీస్తే x2 బయటికి పోయింది కదా, ఇక్కడ 1 ఉంటుంది, 1/3. ఇక్కడ x2 బయటికి పోయింది కామన్ కాబట్టి 1 ఉంటుంది. ఇప్పుడు ఈ 3ని కూడా బయటికి తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ ఐగెన్ వెక్టర్స్ ఎప్పుడు ఇక్కడ 1/3 ఇలా ఈ ఫ్రాక్షన్లో ఉండకూడదు. ఓకే, అందుకని ఈ 3ని కూడా బయటికి తీసుకొస్తే ఈ x2కి డివైడ్ అవుతుంది, x2కి డివైడ్ అవుతుంది కదా 3. ఇక్కడ ఈ 1 ప్లేస్లో 3 వస్తుందండి, ఎందుకు, ఇప్పుడు x2 × 3/3 అంటే ఈ 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 1 వస్తుంది. సో అందుకని ఈ 1 ప్లేస్లో నేను 3ని అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ ఐగెన్ వెక్టార్ ఏంటి, 1 3 అనేది ఐగెన్ వెక్టార్. ఇక్కడ చూడండి, 1 3 ఈజ్ ద ఐగెన్ వెక్టార్ ఆఫ్ A, కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు A యొక్క ఐగెన్ వాల్యూ ఐగెన్ వెక్టార్ ఏమవుతుంది, 1 3 అవుతుంది. అలాగే మన కేస్ 2 ఏముంది, ఇక్కడ -1 ఉంది కదా, కేస్ 2 -1 ఇలాగే తీసుకొని సేమ్ ఇదే విధంగా సేమ్ ఫార్ములా, ఓకే సేమ్ మెథడ్ సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, వీడియోని పాజ్ చేసి మీరు నోట్బుక్లో చేయండి లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సేమ్ మెథడ్ అండి. ఇక్కడ ఇది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇక్కడ x2 అనేది ఫ్రీ వేరియబుల్. ఓకే, ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్స్ టు x2 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూస్ వచ్చినాయి కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఐగెన్ వెక్టార్ అనేది 0 1 వచ్చింది. ఎప్పుడు లాంబ్డా వాల్యూ -1 అయినప్పుడు A యొక్క ఐగెన్ వెక్టార్ ఏమవుతుంది, 0 1 అవుతుంది డన్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకు వెరిఫికేషన్ ఇఫ్ పాసిబుల్ అని ఇవ్వలేదు, ఇవ్వకుండా ఒకసారి చేస్తే మీకు ఏంటంటే ఫుల్ మార్క్స్ అలౌట్ అవుతాయి. ఇక్కడ వెరిఫికేషన్ ఫార్ములా ఏంటి, A ఈజ్ ఈక్వల్స్ టు PD P ఇన్వర్స్ కదా. ఇక్కడ A అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్,
106 మైనస్ 1. ఇక్కడ పి అంటే ఏంటి 1031. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పి అంటే మనకు ఫస్ట్ ఐగెన్ వెక్టార్ ఇది 1 3 అనేది కేస్ 1లో చేసినప్పుడు ఫస్ట్ ఐగెన్ వెక్టార్ ఇదే వచ్చింది కదా 1 3 అనేది. ఇది 0 1 అనేది ఇప్పుడు మనం సెకండ్ కేసులో చేసినప్పుడు ఐగెన్ వెక్టార్ 0 1 అనేది. సో అది పి మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ డి అంటే ఏంటి మరి, డి అంటే మనకు వచ్చిన ఐగెన్ వాల్యూస్ ఉన్నాయి కదా అవి ఇక్కడ రాయాలి. 1 మైనస్ 1 ఇక్కడ 0 0 అది డి డి మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఇంకోటి ఏంటి ఉన్నది, పి ఇన్వర్స్ కావాలి మనకు. ఇక్కడ ఏ వాల్యూ ఉంది, పి వాల్యూ ఉంది అండ్ డి వాల్యూ ఉంది. మనకు కావాల్సింది పి ఇన్వర్స్ వాల్యూ కావాలి కాబట్టి పి ఇన్వర్స్ ఫార్ములా ఏంటండి, అడ్జసెంట్ పి బై మోడ్ పి. ఇక్కడ మోడ్ పి వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మోడ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 1 అంటే 1 మైనస్ 3 into 0 అంటే 0, 1 మైనస్ 0 అంటే 1. అప్పుడు మోడ్ పి వాల్యూ 1 వచ్చింది. ఇక్కడ మనకు అడ్జసెంట్ పి వాల్యూ కనుక్కుంటే ఇక్కడ పి ఇన్వర్స్ వాల్యూ వస్తుంది మనకు. ఇప్పుడు అడ్జసెంట్ పి వాల్యూ కనుక్కోవాలి అంటే ఇక్కడ అడ్జసెంట్ పి వాల్యూని ఏం చెప్పాను, ఏబిసిడి మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో డి వస్తుంది, డి ప్లేస్లో ఏ వస్తుంది అండ్ సికి బికి మైనస్ అనేది మల్టిప్లై అవుతుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇది అర్థమవుతుంది అడ్జసెంట్ పి ఎలా కనుక్కోవాలనేది. ఓకే, అలాగా ఇక్కడ పి ఉంది కదా, ఇప్పుడు ఈ 1 ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఈ 1 ఇక్కడ వస్తుంది, ఈ 1 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 1 1 అంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఏం కాదండి ఇక్కడ రాసిన. ఇప్పుడు ఈ 3కి ఈ 0కి మైనస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఇక్కడ చూడండి 3కి మైనస్ మల్టిప్లై అయింది. ఈ 0కి మైనస్ పెట్టినా 0 అనేది ఎప్పుడు నెగటివ్ కాదు, ఎప్పుడు పాజిటివ్ కాదు కదా, అందుకే 0 మైనస్ పెట్టినా ప్లస్ పెట్టినా 0నే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెగటివ్ అండ్ నాట్ పాజిటివ్. ఓకే, అందుకని మైనస్ పెట్టినా ప్లస్ పెట్టినా మళ్ళీ 0నే ఉంటుంది. డన్. బై 1 అంటే మోడ్ పి అంటే 1 కదా, డన్. ఇప్పుడు పి ఇన్వర్స్ వాల్యూ ఎంత వచ్చింది 10 మైనస్ 3 1. ఈ పి ఇన్వర్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకు పి ఇన్వర్స్ వాల్యూ ఇంత వచ్చింది. సో మనకు ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు పిడి పి ఇన్వర్స్ కదా. మనకు పి మ్యాట్రిక్స్ అనేది ఎంత వచ్చిందండి 1 0 3 1. డి మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది 1 0 0 మైనస్ 1. ఇక్కడ పి ఇన్వర్స్ మనం ఎంతమంది చేసాం, ఇక్కడ 1 0 మైనస్ 3 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. ఎలా చేస్తారు మల్టిప్లై, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేయండి, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో చేయండి అండ్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు చేయండి. ఇక్కడ ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ని ముట్టుకోకండి ఇప్పుడే, అది అలాగే రాయండి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇక్కడ 1 into 1 అంటే 1, 0 into 0 అంటే ప్లస్ 0, 1 into 0 అంటే 0, 0 into మైనస్ 1 అంటే మైనస్ 0. ఇక్కడ 3 into 1 3, 1 into 0 0 ప్లస్ 0 అవుతుంది. ఇక్కడ 3 into 0 0, 1 మైనస్ 1 మైనస్ 1 అంటే 1 into మైనస్ 1 ఎంత మైనస్ 1 వస్తుంది. ఓకే, ఇది లాస్ట్ మ్యాట్రిక్స్ సేమ్ అలాగే రాశాను. ఇప్పుడు ఏం చేస్తారు, 1 ప్లస్ 0 అంటే 1, 3 ప్లస్ 0 అంటే 3, 0 మైనస్ 0 అంటే 0, 0 మైనస్ 1 అంటే మైనస్ 1. ఓకే, ఇదొక మ్యాట్రిక్స్ అయింది. ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఇదొక మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని అదే విధంగా మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం అండ్ సెకండ్ రో విత్ సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే మనకు ఏ అనేది 1 0 6 1 వస్తుంది. ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్సే కదా, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు పీడిపి ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజ్ అవుతుందా అవ్వదా, డయాగోనలైజ్ అవుతుంది. ఎందుకు, ఈ పీడిపి ఇన్వర్స్ అనే వాల్యూ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏకి ఈక్వల్గా ఉంది. క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్సే మనకు పీడిపి ఇన్వర్స్ సాల్వ్ చేస్తే మనకి వచ్చిన మ్యాట్రిక్స్ కూడా సేమ్ కాబట్టి ఏ ఈజ్ డయాగోనలైజబుల్ అవుతుంది. ఓకే, ఇది చేస్తే మీరు ఏంటంటే కొద్దిగా కరెక్షన్ చేసేటప్పుడు ఆ సారీ కొద్దిగా ఇంప్రెషన్ వచ్చి మార్క్స్ అనేది ఫుల్గా అలౌట్ చేస్తారు. ఓకేనా, ఓకే. ఇది అర్థం కాకుంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి అండి, ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది. ఓకే, 5th క్వశ్చన్, కంప్యూట్ a power 8 for the matrix
కంప్యూట్ ఏ పవర్ 8 ఫర్ ద మ్యాట్రిక్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండండి, 4 - 3 2 - 1. ఇక్కడ ఏమంటుండు, కంప్యూట్ చేయమంటుండు. ఇక్కడ ఏ పవర్ 8ని కంప్యూట్ చేయమంటుండు. ఇక్కడ ఇది ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ అనేది డయాగోనలైజ్ చేయాలి మనం. డయాగోనలైజ్ అంటే ఏం చేయాలి, ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలి అండ్ ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తాం, వెరిఫికేషన్ చేస్తాం కదా. వెరిఫికేషన్ ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ కదండి. అప్పుడు ఈ ఏ పవర్ 8 చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఏంటిది వెరిఫికేషన్ది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ కదా. అప్పుడు ఏ ప్లేస్లో ఏ పవర్ 8 పెట్టి చేయాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి, మీకు చేస్తే అర్థమవుతుంది. ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి. ఓకే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకే, మీకే అర్థం కాదు. ఒకవేళ స్కిప్ చేసినా మీకు కొద్దిగా అర్థమవుతుందంటే మీరు ఏంటంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్కడ అర్థం కాలేదో ఆ అర్థం కాని ప్లేస్ రౌండ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నా ఛానల్లోకి వచ్చి ఈ వీడియో ఓపెన్ చేసి వినండి. ఓకే, అర్థం కాని ప్లేసు, అందుకే కొద్దిగా నోట్స్ చూస్తే మీకు అర్థమవుతుందంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నాకు నోట్స్ వద్దు సార్, నాకు అర్థం కాదంటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వినండి. ఓకేనా. ఇప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ ఏంటిది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 3 2 - 1. ఓకేనా. ఇప్పుడు ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ఏంటిది, మోడ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒక్క సెకండ్, ఇక్కడ ఏ అంటే ఏంటి, మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ మైనస్ ల్యాండా యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. మనం కనుక్కోవాల్సింది ల్యాండా కదా, ఐగెన్ వాల్యూస్. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాస్తాం, ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఐడెంటిటీ వాల్యూ కూడా మనం ఏం రాయాలి, 2/2 మ్యాట్రిక్స్లో రాయాలి. అందుకని 1 0 0 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ ల్యాండాని ఈ 1కి మల్టిప్లై చేస్తే 1 ప్లేస్లో మనకు ల్యాండా వస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ అండి, ఈజీగా పాస్ అవుతారు మీరు. ఇది ఈజీ మెథడు. ఓకే, ఈ మెథడ్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని చెప్తున్నాను ఫస్ట్ నుంచి. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈజీగా పాస్ అయ్యే సబ్జెక్ట్స్ మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ అన్ని బ్యాక్లాగ్స్ ఒకసారి పడితే మీరు రాయలేరండి, కష్టం అవుతుంది. ఓకే, చెప్పేది వినండి ఫస్ట్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఫస్ట్ రోని మైనస్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ రోని ఇక్కడ సెకండ్ రోని మైనస్ చేయండి. చేస్తే మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ 4 - లాంబ్డా. ఇక్కడ చూడండి, 4 - లాంబ్డా -3 -0 అంటే -3 వస్తుంది. 2 - 0 అంటే 2 వస్తుంది. -1 - లాంబ్డా అంటే -1 - లాంబ్డా వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 4 - లాంబ్డాని -1 - లాంబ్డాని మల్టిప్లై చేసి మైనస్ పెట్టి అప్పుడు ఈ 2ని ఈ -3ని మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఈ 4ని ఈ బ్రాకెట్లో ఉన్న దానికి మల్టిప్లై చేయండి. 4 ఇంటూ -1 అంటే -4 వస్తుంది. 4 - లాంబ్డా అంటే -4 లాంబ్డా వస్తుంది. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఓకే, అందుకని ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక్క టర్మ్ తీసుకొని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 4 అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, -లాంబ్డా ఉంది కాబట్టి -లాంబ్డా తీసుకొని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. -లాంబ్డా ఇంటూ -1 అంటే +లాంబ్డా వస్తుంది. -లాంబ్డా ఇంటూ -లాంబ్డా అంటే +లాంబ్డా² వస్తుంది. ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది లోపల, అందుకని ఇక్కడ ప్లస్ రాశాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. అప్పుడు 2 3s ఎంత అండి, 6 +6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ లాంబ్డా² ముందు రాయండి. ఇక్కడ -4 లాంబ్డా +3 +లాంబ్డా అంటే -3 లాంబ్డా వస్తుంది. ఇక్కడ -4 + 6 ఎంత, 6 నుంచి 4 తీసేస్తే ఎంత, +2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఐగెన్ వాల్యూస్ వస్తాయి. అంతేనా, ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకు ఐగెన్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే 2 × లాంబ్డా² అంటే 2 లాంబ్డా². ఈ 2 లాంబ్డా²ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ 2 లాంబ్డా × లాంబ్డా అని రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టారు సార్ అంటే, ఇక్కడ చూడండి,
ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇగో ఈ టర్మ్ రావాలి. ఈ రెండు అడిషన్ చేస్తే మనకు ఇక్కడ ఈక్వేషన్లో ఉన్న మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ -2 లాంబ్డా మైనస్ లాంబ్డా అంటే -3 లాంబ్డా వచ్చింది కదా. ఇప్పుడు ఈ -2 లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా అంటే 2 లాంబ్డా స్క్వేర్ వస్తుంది కదా. అలా చూసుకోవాలి. ఫ్యాక్టరేషన్ ఈ రెండు స్టెప్స్ ట్రూ అయితేనే మీరు చేసిన ఫ్యాక్టరేషన్ కరెక్ట్ అని అర్థం. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇగో ఇది రావాలి. ఈ రెండు అడిషన్ చేస్తే ఇక్కడ మిడిల్లో ఉన్న టర్మ్ రావాలి. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ -3 లాంబ్డా తీసేసి ఆ ప్లేస్లో ఈ -2 లాంబ్డా మైనస్ లాంబ్డాని అప్లై చేయండి. ఇక్కడ +2 యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసేసి =0. ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా నుంచి లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా -2 మిగులుతుంది. మైనస్ లాంబ్డా +2 నుంచి -1ని కామన్ తీస్తే లాంబ్డా -2 మిగులుతుంది =0. ఇక్కడ లాంబ్డా -2ని కామన్ తీస్తే మనం మిగిలేటిది ఇంకోటి ఏంటి, లాంబ్డా -1. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే ఐగన్ వాల్యూస్ ఏంటి, లాంబ్డా =2 వస్తుంది, లాంబ్డా =1 వస్తుంది. అండ్ ఇక్కడ మనకు రెండు ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. ఏంటి అవి, లాంబ్డా =1 అండ్ 2 ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు మనకు రెండు వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి అంటే రెండు కేసులు చేయాలి. మనకి ఎన్ని ఐగన్ వెక్టార్స్ వస్తాయి, 2 వస్తాయో 3 వస్తాయో తెలియదు. ఒకసారి చేసి చూద్దాం. ఇక్కడ రెండు ఐగన్ వెక్టార్స్ వచ్చినాయి, ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు కేస్ 1 కేస్ 2 చేయాలి. ఇప్పుడు ఇక్కడ కేస్ 1 కేస్ 2 మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఒకసారి నేను మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ లాంబ్డా =1 తీసుకోండి కేస్ 1లో. తీసుకొని లెట్ x x1 x2 బి ద ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ అనుకోండి. కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ ఎప్పుడు లాంబ్డా =1 అయినప్పుడు ఏ అనే ఐగన్ వెక్టార్ ఏమవుతుంది, x1 x2 అవుతుంది. ఇప్పుడు మన x1 x2 వాల్యూస్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఐగన్ వెక్టార్ వస్తుంది మనకు. డన్. ఇప్పుడు కనుక్కోవాలంటే a - లాంబ్డా i ఇంటూ x =0 బార్. ఇది ఫార్ములా అండి. ఓకేనా. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ రాయండి. ఇక్కడ మైనస్ లాంబ్డా ప్లేస్లో 1 పెట్టండి. ఎందుకు, మనం లాంబ్డా =1 అని కేస్ 1లో తీసుకున్నాం కదా, అందుకు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి ఇప్పుడు 1 0 0 1 కదా. ఇక్కడ x అంటే మనం లెట్ x ఏం తీసుకున్నాం, x1 x2 కదా, అందుకని x1 x2 0 బార్ అంటే 0 0. డన్. ఇప్పుడు ఈ 1కి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ రోని మల్టిప్లై చేస్తే మైనస్ చేయండి. 4 - 1 -3 -0 2 -0 -1 -1 వస్తుంది. ఓకే, దీన్ని మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తే సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు గుర్తుంది కదా, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. స్టెప్స్ గుర్తుంటే మనం సగం ఆన్సర్ రాయొచ్చండి. అండ్ మెథడ్ ప్రాసెస్ గుర్తుంటే మనకు క్వశ్చన్ ఆన్సర్ గుర్తుండకపోయినా మనకు కొద్దిగా మార్క్స్ అనేవి పడతాయి. స్టెప్స్ రాయండి కరెక్ట్గా. ఓకే, మీరు సొల్యూషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ పోయినా ఏం కాదు, మీరు స్టెప్స్ రాయాలి అండ్ ప్రాసెస్ కొద్దిగా మెథడ్ సేమ్ ఉంటే మార్క్స్ అనేవి వేస్తారు వాళ్ళు. ఓకేనా, డన్. ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలి, a × 0 బార్ కదా. సిమిలర్లీ ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ మనకు క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోకూడదు. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇది ఏ అనే మ్యాట్రిక్స్ క్వశ్చన్లో ఇచ్చింది తీసుకున్నారనుకోండి, మనం చేసే ప్రాసెస్ అంతా రాంగ్ అవుతుంది. ఓకే, అంటే ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఇక్కడ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఇక్కడ ఏ అనేది మనకి ఇక్కడ మీద వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోండి. 3 - 3 2 - 2. ఓకేనా, ఇక్కడ 0 బార్ ఉంది కాబట్టి లాస్ట్ కాలం మొత్తం 0 పెట్టండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోలో నేను ఏం చెప్పాను, ఫస్ట్ ప్లేస్ ఏముండాలి, 1 అనే నెంబర్ ఉండాలి. ఓకే, సెకండ్ రోలో ఏం చెప్పాను, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 ఉండాలి కదా. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ నాకు 1 ఉండాలి ఫస్ట్ రోలో, కాబట్టి నేను రో 1ని 3తోని డివైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ సెకండ్ రోలో కూడా నేను 2తోని డివైడ్ చేస్తున్నాను. అప్పుడు 1 1 వస్తుంది మ్యాట్రిక్స్ మొత్తం. 1 - 1 1 - 1 0 0. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 వచ్చింది మనకు. డన్, ఫస్ట్ రో ట్రూ అయింది. సెకండ్ రోలో ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు 0 కావాలి కాబట్టి నేను R2ని చేంజ్ చేస్తున్నాను. అంటే R2 - R1 చేస్తే ఈ రో మొత్తం 0 అవుతుంది. ఒకసారి చూడండి, 1 - 1 అంటే 0నా, -1 - ఇంటూ -1 అంటే -1 + 1. ఇక్కడ 0 వచ్చిందా,
డన్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి స్టెప్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయాలి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారు, 1 ఇంటూ x1 అంటే x1 మైనస్ 1 ఇంటూ x2 అంటే మైనస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, x2 వస్తుంది. ఇక్కడ x2 అనేది ఏంటిది, ఫ్రీ వేరియబుల్. ఇక్కడ లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2, x1 వాల్యూ మనకి x2 వచ్చింది, x2 వాల్యూ ఎంత, x2 ఫ్రీ వేరియబుల్ కదా, సో x2 వాల్యూ ఎంత అవుతుంది, x2 అవుతుంది. డన్. ఇక్కడ x2 కామన్ తీస్తే మనకు మిగిలేటివి ఏంటి కాలంలో 1 1. సో ఈ 1 1 అనేది ఐగెన్ వెక్టార్, ఈజ్ ద ఐగెన్ వెక్టార్ ఆఫ్ ఏ, కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇంకో వాల్యూ ఉంది మనకు, ఐగెన్ వాల్యూస్ 2 వచ్చినాయి, 1 అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఐగెన్ వాల్యూ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. ఇప్పుడు కేస్ 2 చేయండి, కేస్ 2 ఈ విధంగానే చేయండి. లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 అనుకోండి, ద ఐగెన్ వెక్టార్ అనుకోండి, ఎప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు. ఇప్పుడు x1 x2 వాల్యూస్ అనుకుంటే మనకు ఐగెన్ వెక్టార్ వస్తుంది. సో ఫార్ములా వచ్చేసి ఇది, ఈ ఫార్ములాస్ అనేది గుర్తుంచుకోండి ఫస్ట్. ఓకే, ఫార్ములాస్ ఏంటంటే ఒక పేపర్లో రాసుకొని పెట్టుకోండి. ఓకే, మార్నింగ్ లేసినాక మీరు కొద్దిగా చదివితే కొద్దిగా ఐడియా ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములా అండి. ఓకే, ఇప్పుడు కేస్ 1 కేస్ 2, ఇది కేస్ 2 చేస్తున్నాం మనం. ఏ అనే మ్యాట్రిక్స్ మనకు క్వశ్చన్లో ఇచ్చింది తీసుకోవాలి. ఇక్కడ కేసులు చేసేటప్పుడు మనం క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ చేస్తామో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాంబ్డా ప్లేస్లో మనం 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ 2ని 1 1కి మల్టిప్లై చేస్తే 2 2 వస్తుంది 1 1 ప్లేస్లో. ఇక్కడ మైనస్ చేస్తే ఫస్ట్ రో విత్ ఫస్ట్ రో మైనస్ చేయండి, సెకండ్ రో మైనస్ చేస్తే ఇగో ఈ విధంగా. దీన్ని సాల్వ్ చేస్తే మనం ఇంకో ఈ మ్యాట్రిక్స్ వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. డన్. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే a ఇంటూ 0. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్, ఇక్కడ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోండి. 0 బార్ అంటే 0 0. నేనేం చెప్పాను, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 కావాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సెకండ్ రోని చేంజ్ చేద్దాం. ఎందుకు, ఇక్కడ 2 ఇక్కడ -3 ఉంది. ఇప్పుడు మనం R2ని R2 - 1 చేస్తే ఈ రో మొత్తం 0 అవుతుందా. ఇక్కడ R2 - R1 అంటే 2 -2 అంటే ఇక్కడ 0 వచ్చింది. చూడండి 0, -3 మైనస్ ఇంటూ -3 అంటే 0. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ రో ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది, సెకండ్ ప్లేస్ 0 అయింది, అంటే ట్రూ అయింది కదా ఒక కండిషన్. ఇక్కడ ఫస్ట్ రో ఏ విధంగా ఉన్నా అవసరం లేదు, మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయొచ్చు. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా రాస్తారు, 2 ఇంటూ x1 అంటే 2x1, -3 ఇంటూ x2 అంటే -3x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఈ -3x2 ఉన్నది పంపించేస్తే +3x2 అవుతుంది. మనకి x1 వాల్యూ కావాలి కదా, ఈ 2 ఉన్నది పంపించేస్తే డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x1 వాల్యూ వచ్చింది, x2 అనేది ఫ్రీ వేరియబుల్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి xలో. ఇక్కడ x2 2ని కామన్ తీయండి, x2/2 కామన్ తీయాలి. తీస్తే మనకు మిగిలేటివి ఏంటి, 3 అండ్ 2 మిగులుతుంది. సో 3 2 అనేది ఐగెన్ వెక్టార్, ఈజ్ ద ఐగెన్ వెక్టార్ ఆఫ్ ఏ, కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2. లాంబ్డా వాల్యూ 2 అయినప్పుడు ఏ యొక్క ఐగెన్ వెక్టార్ ఏమవుతుంది, 3 2 అవుతుంది. సో మనకి ఇక్కడ 2 ఐగెన్ వెక్టార్స్ వచ్చినాయి, 2 ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నాం ఇక్కడ, కంపల్సరీ మన క్వశ్చన్లో కంప్యూట్ a⁴8 అంటూ ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని వినండి. కంప్యూట్ a⁴8 అన్నాడు కదా, వెరిఫికేషన్ ఫార్ములా ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు PDP ఇన్వర్స్. ఓకేనా, ఇక్కడ బట్ గివెన్ ఇన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, క్వశ్చన్లో కంప్యూట్ a⁴8 అన్నాడు కదా, ఇక్కడ ఏలో a⁴8 పెట్టండి, అండ్ ఇక్కడ PDP ఇన్వర్స్ ఉంది, ఇక్కడ d పవర్ కూడా 8 పెట్టండి. ఓకే, మిడిల్ టర్మ్ 8 ఉండాలి. డన్. ఇప్పుడు a⁴8 అంటే నేను తర్వాత చెప్తాను. ఇక్కడ d⁴8, ఇక్కడ p అంటే ఏంటి, మనకు 2 ఐగెన్ వెక్టర్స్ వచ్చినాయి కదా, ఆ ఐగెన్ వెక్టర్స్ రాయాలి. వేర్ p ఈజ్ ఈక్వల్స్ టు మనకు 2 ఐగెన్ వెక్టర్స్ వచ్చినాయి. ఫస్ట్ ఐగెన్ వెక్టర్ 1 1, సెకండ్ ఐగెన్ వెక్టర్ 3 2, ఇది p వాల్యూ అవుతుంది. ఇక్కడ d అంటే మనకు 2 ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ 1 ఐగెన్ వాల్యూ అండ్ 2 ఐగెన్ వాల్యూ, ఇది d అవుతుంది. ఇక్కడ p ఇన్వర్స్ అంటే ఇక్కడ మనకు d⁴8 ఉంది కదా, ఇప్పుడు d⁴8 కనుక్కున్నాం ఫస్ట్ మనం. d⁴8 అంటే ఇక్కడ 1/8 అంటే 2/8. ఓకే, 1/8 అంటే ఎంత వాల్యూ 1, 2/8 అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ 2/8 అంటే 256. డన్. మనకి ఇక్కడ p ఇన్వర్స్ కావాలి కదా, మరి p ఇన్వర్స్ కావాలంటే అడ్జసెంట్ p కనుక్కోవాలి, mod p కనుక్కోవాలి. ఫస్ట్ mod p కనుక్కున్నాం మనం. ఈ mod p అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి,
క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తే 1 2 2 మైనస్ 1 3 3 అంటే 2 మైనస్ 3 కదా, 2 మైనస్ 3 అంటే -1 mod p -1 డన్. ఇక్కడ అడ్జసెంట్ p వాల్యూ ఎట్లా వచ్చింది, అడ్జసెంట్ ఏ విధంగా అనుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, మళ్ళీ చెప్పడం అవసరం లేదు కదా. డన్. ఇక్కడ p ఇన్వర్స్ ఇంత వచ్చిందండి, అడ్జసెంట్ p బై mod p. ఇప్పుడు ఈ -1 కాస్త న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది, -1 ఇంటూ ఇది, ఈ -1 లోపలికి మల్టిప్లై చేయండి ప్రతి దానికి, p ఇన్వర్స్ వాల్యూ ఇంత వచ్చిందండి. ఓకే, ఇప్పుడు p ఇన్వర్స్ని p వాల్యూని అండ్ d⁴ వాల్యూని a⁴ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చేసామా, ఇది p వాల్యూ, ఇది d⁴ వాల్యూ, ఇది p ఇన్వర్స్ వాల్యూ. డన్. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి, ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ని ఇచ్చిపెట్టండి, అలాగే ఉంచండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఇగో ఈ విధంగా వస్తుంది. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి, ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేయండి, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం చేస్తే ఈ విధంగా వస్తుంది. మనకు సాల్వ్ చేసుకుంటే ఇలా వచ్చింది. అంటే ఈ రెండు మ్యాట్రిక్స్లు మల్టిప్లై చేస్తే ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక మ్యాట్రిక్స్ ఉంది ఇక్కడ, ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకు ఇంకొక మ్యాట్రిక్స్ వస్తుంది సింపుల్గా. అప్పుడు a⁴ = 766 -765 510 -509. ఇది ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ a ఈజ్ డయాగోనలైజబుల్. ఎట్లా అయింది a ఈజ్ ఈక్వల్స్ టు డయాగోనలైజబుల్ అంటే, ఇప్పుడు మీరు మనకి క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఉంది కదా a, ఆ మ్యాట్రిక్స్కి పవర్ 8 చేయండి, లోపల ఉన్న నెంబర్స్కి పవర్ 8 చేసి ఒకసారి చూడండి, మీకు ఈ వాల్యూ వస్తుంది. సో a⁴ ఈజ్ ఇంత వచ్చిందా, దేర్ఫోర్ a ఈజ్ డయాగోనలైజబుల్ అని రాసేయండి లాస్ట్కు. ఓకే, కంపల్సరీ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఎప్పుడు కంప్యూట్ a⁴ అని ఇచ్చిండు కదా, కండిషన్ ఇచ్చిండు మస్ట్ నోట్ అని, అందుకని వెరిఫికేషన్ చేసాం. డన్. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం, యూనిట్ 3 ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను యూనిట్ 4 వీడియోస్ చేస్తాను. ఇక్కడ యూనిట్ 3లో ఇది లాస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకసారి చూడండి. ఫైండ్ ది కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ అండ్ బేసిస్ ఫర్ ఈచ్ ఐగెన్ స్పేస్. ఇక్కడ ఐగెన్ వాల్యూస్ కాదు కనుక్కోవాల్సింది, కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్. మరి అవి ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మళ్ళీ బేసిస్ ఫర్ ఈచ్ ఐగెన్ స్పేస్ అన్నాడు, బేసిస్ కూడా కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు 1 -2 1 3, సెకండ్ ఇచ్చిండు -3 -1 -2 5. ఓకే, మీకు ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొద్దిగా బోర్ అనిపిస్తే ఒక 5 to 10 minutes బ్రేక్ ఇచ్చి తర్వాత వినండి. ఓకే, అర్థం కావాలి మీకు ఫస్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 -2 1 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ. యూనిట్ 3లో అంతా ఇదే ఉంటుందండి, సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్, సేమ్ కాన్సెప్ట్. ఓకే, కాబట్టి యూనిట్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఈజీగా మనం యూనిట్ 3లో ఏ క్వశ్చన్ వచ్చినా మనం అటెంప్ట్ చేయగలం. ఓకే, ఎందుకంటే అన్నీ సేమ్ కదా, ఫార్ములాస్, మెథడ్స్. ఇప్పుడు ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, mod a - λ = 0. ఏ అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్, లాంబ్డా అంటే లాంబ్డా, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ = 0. ఇది మీకు అంతా తెలుసు. ఇప్పుడు లాంబ్డాని ఇక్కడ 1 1 మల్టిప్లై చేస్తే లాంబ్డా అవుతుందాడా. ఇప్పుడు ఫస్ట్ రోకి మైనస్ చేయండి, ఇక ఈ విధంగా వస్తుంది. సెకండ్ రో మైనస్ చేస్తే ఈ విధంగా వస్తుంది, = 0. ఇప్పుడు దీనికి మాడు కనుక్కోండి అంతే. మాడు అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది మీకు తెలుసు, ఈ 1 అనే నెంబరు ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేస్తే ఇక 3 - λ వస్తుంది. ఈ -λని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేస్తే -3 λ + λ² వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2 ఉంది కాబట్టి 2 + 2 వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఐగెన్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఏంటి, మల్టిప్లై చేయండి ఒకసారి. 5 × λ² అంటే 5 λ². ఇక్కడ 5 λ² మనం ఈ విధంగా రాసుకోవచ్చు కానీ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. కానీ ఈ రెండు అడిషన్ మైనస్ చేస్తే ఇది రాదు, -4 λ అస్సలు రాదు. ఒకసారి చూడండి మీరు, వచ్చిన మనకు ఇక్కడ మల్టిప్లై చేస్తే మళ్ళీ మైనస్ వస్తుంది, మైనస్ రాకూడదు. ఒకసారి చెక్ చేయండి. అట్లా రానప్పుడు ఏం చేయాలి, మనకు ఒక ఫార్ములా ఉంది, క్వాడ్రాటిక్ ఫార్ములా. ఏంటి,
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములాని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ -4, సి వాల్యూ 5. ఇవి ఎక్కడి నుంచి రాశాను నేను? ఇక్కడ చూడండి, లాంబ్డా స్క్వేర్ ముందు ఏముంది? ఏం లేదు కాబట్టి 1 అంటే ఏ వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ లాంబ్డా ముందు ఏముంది? -4 ఉంది కాబట్టి అది బి వాల్యూ అవుతుంది. ఇక్కడ సి, ఇక్కడ 5 ఉంది కదా, కాన్స్టెంట్ వచ్చేసి 5 కాబట్టి సి వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ ఫార్ములా ఉంది కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ అని, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేసి మీకు సాల్వ్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -4/2 వస్తుంది. ఇక్కడ మైనస్ అంటే మనకు ఒకటి ఉంది, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 ఇంటూ -1 సపరేట్గా రాయండి. రాసి అండర్ రూట్ 4 సపరేట్, అండర్ రూట్ -1 సపరేట్. ఇక్కడ రూట్ 4 అంటే 2 వస్తుంది. ఇక్కడ -1 అంటే ఇక్కడ -1 అంటే ఎంత? ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ అప్లై చేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది? ఐ మిగులుతుంది. ఇప్పుడు 4 ప్లస్ ఆర్ మైనస్ 2i అవునా? ఇప్పుడు ఇందులో నుంచి మీరు 2ని కామన్ తీస్తే ఏం మిగులుతుందండి? 2 ప్లస్ ఆర్ మైనస్ i మిగులుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో 2 క్యాన్సిల్ అండ్ డినామినేటర్లో 2 క్యాన్సిల్. అంటే మీరు వింటే అర్థం కాదు, ఒకసారి నోట్బుక్లో తీసుకొని చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 2 ప్లస్ ఆర్ మైనస్ i వచ్చింది. అంటే లాంబ్డా వాల్యూస్ మనకు 2 వచ్చినాయి, అంటే ఐగెన్ వాల్యూస్ అనేటివి 2 ప్లస్ i 2 మైనస్ i. అంటే ఒకసారి ప్లస్ అవుతుంది, ఒకసారి మైనస్ అవుతుంది. ఇక్కడ ద కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటే ఇవి. ఇక్కడ కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి అంటే మనకు ఈ విధంగా వస్తాయండి. ఓకే, ప్లస్ i మైనస్ i అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐగెన్ వాల్యూ, ఇప్పుడు కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి. మనం ఏం చేయాలి? ఇంకా నెక్స్ట్ కేస్ 1 కేస్ 2 చేయాలి. అది మీకు తెలుసు కదా, ఐగెన్ వెక్టర్స్ కనుక్కున్నాడు. ఓకే, ఈ లెట్ x ఇస్ ఈక్వల్స్ టు బి ద ఐగెన్ వెక్టార్ అనుకోని కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు 2 మైనస్ i తీసుకోండి. ఫస్ట్ 2 మైనస్ i తీసుకొని ఇక్కడ లాంబ్డా ప్లేస్లో మనం 2 మైనస్ iని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్, i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, x అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? x1 x2, అది అప్లై చేయండి. డన్. ఇప్పుడు ఈ 2 మైనస్ iని ఈ 1కి మల్టిప్లై చేస్తే ఈ 1 ప్లేస్లో 2 మైనస్ i వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ రోని మైనస్ చేయండి. సెకండ్ రోని మైనస్ చేస్తే వీటిలో వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఇగో ఇలా వస్తుందండి. ఓకే, 1 మైనస్ 2 అంటే -1 ప్లస్ i ఉంది కదా, ప్లస్ i. డన్. -2 మైనస్ 0 అంటే -2, 1 మైనస్ 0 అంటే 1, 3 మైనస్ 2 అంటే ఎంత? +1 ప్లస్ i ఉంది కదా, ప్లస్ i. x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 0. నెక్స్ట్ ఏం చేయాలి? ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. మీరు ఇక్కడ ఇట్లా చూడగానే నెక్స్ట్ ఏం స్టెప్ అని గుర్తుకు రావాలి మీకు, వస్తేనే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ a ఇంటూ 0 బార్. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి? ఇక్కడ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత 0 బార్ అంటే లాస్ట్ రో మొత్తం 0 పెట్టండి, లాస్ట్ కాలం సారీ. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ అనేది ఏం ఉండాలి? 1 ఉండాలి ఫస్ట్ రోలో. కాబట్టి సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉంది. ఇంటర్చేంజ్ చేయండి, అంటే R1ని R2 చేయండి, R2ని R1 చేయండి. ఓకే, ఇట్లా ఇగో రఫ్ ఇక్కడ చూడండి చేశాను. ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి. సెకండ్ రోలో సెకండ్ ప్లేస్ 0 ఉండాలి. ఇది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయిందా చూడండి. ఇక్కడ ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ R1ని R2 చేశాను, R2ని R1 చేశాను. దాని తర్వాత ఏం చేస్తారు? R2ని చేంజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0 రావాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ 1 ఉంది. డన్, అది ట్రూ అయింది ఫస్ట్ రో. సెకండ్ రో మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు R2 -1 ప్లస్ i ఇంటూ R1 చేయండి, అంటే R1కి -1 ప్లస్ iని మల్టిప్లై చేయండి. ఎందుకు? ఇక్కడ ఇది 0 కావాలి, ఇక్కడ ఇది 0 కావాలి కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ రఫ్ వర్క్ చూసుకోండి, వీడియోని పాజ్ చేసి ఇది ఒకసారి చూడండి రఫ్ వర్క్. ఓకే, ఇక్కడ చూసిన తర్వాత మనకి ఈ రో ఇక్కడ సెకండ్ రో మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉంది, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 అయింది. కండిషన్ ట్రూ అయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. 1 ఇంటూ x1 అంటే x1, 1 ప్లస్ i ఇంటూ x2 అంటే 1 ప్లస్ i x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్లస్ x2ని అడ్వర్బ్ చేస్తే -x2 అవుతుంది. అప్పుడు x2 అనేది ఫ్రీ వేరియబుల్. x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? -1 ప్లస్ i ఇంటూ x2. x2 వాల్యూ ఎంత వచ్చింది? x2 అనేది ఫ్రీ వేరియబుల్ కదా, సో x2 వాల్యూ x2 అవుతుంది. డన్.
ఇప్పుడు ఇది x2 కామన్ తీస్తే మనకు ఇలా వచ్చింది ఐగన్ వెక్టార్. ఈజ్ ఏ కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్. ఇది కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్. ఓకే, వట్టి ఐగన్ వెక్టార్ కాదు. ఎందుకు కాంప్లెక్స్ అంటున్నారు సార్ మీరు అంటే, ఇక్కడ ఐ ఉంది అంటే ఒక వేరియబుల్ ఉంది, ఐ ఉంది కాబట్టి కాంప్లెక్స్ అవుతుంది. ఒకవేళ ఐ లేకుండా నెంబర్ ఉన్నది అనుకోండి, వట్టి ఐగన్ వెక్టారే అవుతుంది. సో ఇది కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ. కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ ఎంత, కాంప్లెక్స్ ఐగన్ వాల్యూ ఎంత, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఐ అయినప్పుడు. ఇప్పుడు కేస్ 2 అదేవిధంగా ఇక్కడ ద బేసిస్ కనుక్కోమన్నాడు కదా క్వశ్చన్లో. ద బేసిస్ ఆఫ్ ఐగన్ స్పేస్ ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఐ ఎంత అంటే, మనకు వచ్చిన ఐగన్ వాల్యూ ఎంత అండి, ఐగన్ వెక్టార్, కాంప్లెక్స్ ఐగన్ వెక్టారే బేసిస్ అవుతుంది. ఓకే, డన్. అలాగే కేస్ 2 కూడా కనుక్కోవాలి. ఫ్రమ్ కేస్ 1 సేమ్ ఉంటుంది అంతే. ఇక్కడ మనకు లాంబ్డా ప్లేస్లో 2 మైనస్ ఐ ఉంది కదా, ఇంకో వాల్యూ ఎంత వచ్చింది మనకు, ప్లస్ వచ్చింది, 2 ప్లస్ ఐ. అంటే ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టండి అంతే. ఇక్కడ మైనస్ ఉందా, -1. ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అవుతుంది అంతే. మీరు ఒకసారి చేయండి కేస్ 2 అనేది. ఓకేనా. యూనిట్ 3 అనేది ఎండ్ అయిందండి. 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జిబ్రా సిలబస్ ఇది. యూనిట్ 3 LAQs ఎండ్ అయినాయి. నెక్స్ట్ యూనిట్ 4 ఒక్కటే మిగిలింది. నేను అది కూడా 25th లోపే అయిపోతుందండి. ఎందుకంటే మీకు 27th నాడు ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంది. ఓకే, అందుకని నేను త్వరగా ఫినిష్ చేస్తున్నాను. ఒక లైక్ ఇస్తే నాకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫర్ నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం. ఓకే, థ్యాంక్ యూ.